ముఖ్యమంత్రి కేసీఆర్ పై జూపల్లి కృష్ణారావు పొంగి శ్రీనివాసరెడ్డిలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని మాజీ ఎంపీ మంద జగన్నాథం అన్నారు. పదవులు లేదని పార్టీ క్రమశిక్షణకు వ్యతిరేకంగా వారు ప్రవర్తించారని అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కొండేరు గ్రామంలోని తన స్వగృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ కంటే వ్యక్తులమే గొప్ప అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని, పార్టీ ఎంతో సంయమనంతో వారి చర్యలను గమనించిందన్నారు. 2018లో ఉమ్మడి పాలమూరులోని 14 నియోజకవర్గాల్లో కేవలం కొల్లాపూర్లో మాత్రమే బీఆర్ఎస్ ఓడిపోయిందని, ఎందుకు ఓడిపోయిందో జూపల్లి ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. జూపల్లి కృష్ణారావు గారు ఎవరంటే, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కేటీఆర్ స్వయాన్ని ఆహ్వానించి పాటలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడారన్న ఒక సమాచారంతో వారికి ఎంపీ టికెట్ ఇయ్యనందుకు ఇద్దరిలో ఎవరికైనా ఒక ఇస్తారు. ఇద్దరికి ఇవ్వకుండా నేను పార్టీ మీద ఇంతవరకు కించెంత మాట మాట్లాడలేదు, పార్టీని విమర్శించలేదు, పార్టీ నాయకుని విమర్శించలేదు. కానీ పార్టీని నమ్ముకునే ఉన్నాం. ఈనాడు ప్రజలే చెప్తున్నారు వాటి